This is me. What about you? Where are you? Where are you? నార్మల్గా మాట్లాడు. ఏం మాట్లాడరా మాట్లాడాలంటే హాయ్ నమస్తే. యాక్చువల్లీ నేను మన అత్తపూర్లో ఉన్న యాపిల్ స్టోర్కి అయితే వచ్చిన, ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక మ్యాక్బుక్ ప్రో M5 చిప్సెట్ ల్యాప్టాప్ అయితే కావాలి. బికాజ్ నేను మొన్ననే సోనీ ZV-E10 కెమెరా తీసుకున్నాను కదా, సో దాని నుంచి షూట్ చేసే వీడియోస్ అన్ని 4K 30 FPS లో వస్తాయి. యా, యాపిల్ మొబైల్లో కూడా 4K 30 FPS లో వస్తాయి, బట్ ఈ కెమెరా నుంచి వచ్చే 4K 30 FPS అనేది చాలా క్లారిటీ, అండ్ ఆ క్లారిటీ అట్లనే షార్ప్నెస్ అండ్ అదంతా వీడియో అట్లనే ఎన్హాన్స్ అయ్యి రావాలంటే మనకు ఒక మంచి మ్యాక్బుక్ అనేది ఉండాలి. నా దగ్గర ఉన్న మ్యాక్బుక్ ఎయిర్ M1 అనేది చాలా ల్యాగ్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంది, చెప్పాలంటే డెడ్ అయిపోయింది. సో అందుకు నేను ఒక బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అవ్వదాం అనుకుంటున్నా. అండ్ నేను ఫస్ట్లో మ్యాక్బుక్ ఉన్నప్పుడు తీసుకుంది సెకండ్ హ్యాండ్, అండ్ ఇప్పుడు తీసుకునేది ఫస్ట్ హ్యాండ్ బ్రాండ్ న్యూ ల్యాప్టాప్ అనుకో. అయితే యా దట్స్ ఇట్, అంతా అయిపోయింది. పేమెంట్ ప్రాసెస్ ఒక్కటి పెండింగ్ లో ఉంది, ఫుల్ పేమెంట్ అయిపోతుంది. దాని తర్వాత మ్యాక్బుక్ అన్బాక్సింగ్ కూడా మీరు SBI का यूनियन का भी है. యాక్చువల్లీ ఇదే మన మ్యాక్బుక్ M5, ఇదే మన మ్యాక్బుక్ ప్రో M5. మా ఫ్రెండ్ కర్ణెపూడి నాగరాజు అని ఒకడు ఉంటాడు, చాలా లావు ఉంటాడు, చూపిస్తా. వాళ్ళ స్టూడెంట్ ఐడి పెడితే మనకి ఇస్మై ఎక్స్ట్రా ఎయిర్పోర్ట్స్ 1 year annual plan. సో బేసికలీ మన స్టూడెంట్ ఐడి కార్డ్ పెడితే యాక్చువల్లీ ఎయిర్పోర్ట్స్ అని వస్తుంది, లేకపోతే 5000 తగ్గుతుంది అని అన్నారు. ఎయిర్పోర్ట్స్ పిక్ చేసుకున్నా. ఎయిర్పోర్ట్స్ 4 ఇది, అండ్ మ్యాక్బుక్ ప్రో M5 అండ్ విత్ 1 year యాపిల్ ప్లాన్ ఫిజికల్ డ్యామేజ్ ఏమన్నా అయితే పీస్ రీప్లేస్మెంట్. ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు పేమెంట్ అయితే అవుతుంది. యాక్చువల్లీ కంప్లీట్ పేమెంట్ చేయలేం కదా, 2 కార్డ్స్ యూజ్ చేసి హాఫ్ ఆఫ్ పేమెంట్ చేస్తాం. హాఫ్ పేమెంట్ SBIతో అయిపోయింది, నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ తో పేమెంట్. చూసుకోవచ్చు, పేమెంట్స్ అన్నీ అయిపోయినాయి. 2 కార్డ్స్ తోటి ఒకటి UPI పేమెంట్ అయిపోయింది. సో ఇది మన మ్యాక్బుక్ ప్రో M5 చిప్సెట్, అండ్ స్టూడెంట్ ఐడి మీద ఎయిర్పోర్ట్స్ 4 అయితే వచ్చింది. ఇది ఒరిజినల్ యాపిల్ స్టోర్ లోనే తీసుకున్నా, మీరు అందరూ ఎరగడం అని అనుకోకండి. జస్ట్ ఇలా అన్బాక్స్ చేద్దాం. ఈ అన్బాక్స్ మాత్రం మజా వస్తుంది, ఎందుకంటే ఎవ్రీ యాపిల్ అన్బాక్స్ ఇట్లానే ఉంటది కాబట్టి. ఒకప్పుడు అయితే ప్లాస్టిక్ ఇచ్చేటోడు, ఇప్పుడు పేపర్ పెట్టేసాడు. బేసిక్గా దీంట్లో మొత్తం మాన్యువల్స్ అన్నీ ఉంటాయి. ఆబ్వియస్గా పక్కన పడేస్తే హియర్ ఇట్ ఈస్. ఇది చిట్టిది చాలా క్యూట్గా ఉంటుంది, అండ్ ఇది ఎంత చిన్నగా ఉంది అని అనుకోకండి, ఇది ఇంతే ఉంటుంది. ఇయర్ ఫ్రీకి పెట్టుకుంటే అసలు ఉండదు. ఇది బేసిక్గా స్పోర్ట్స్ పర్సన్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని. ఆల్సో స్పోర్ట్స్ పర్సన్ ఒకప్పుడు. సో ఇదంతా పక్కన తెస్తే ఇది ఇంటికి వెళ్ళాక ఇది ఇది ఒక చిన్న మైల్ స్టోన్ అనుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ లో చెప్పను కానీ చాలా చేస్తా, చూపిస్తా. నేను యూట్యూబ్ లో చూసి ఇన్స్పైర్ అయినా, ఇట్లా రాదనుకో. చాలా పెద్దగా ఉంది, మస్తు బరువు ఉంది. నా మ్యాక్బుక్ ఇంత బరువు ఉన్నది, దాని బాక్స్ కూడా ఉంది. ఇది మ్యాక్బుక్ ప్రో, ఇక్కడ అనిపిస్తున్నా మ్యాక్బుక్ ప్రో. దీని అనుకోవచ్చు, ఈ ఫీల్ బాగుంటుంది. మైక్ తెచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎంత స్మూత్ గా వస్తుంది చూడండి, మస్తు ఉంటుంది. స్పేస్ బ్లాక్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి తీయాలి. మస్తు ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు మంచిగా అనిపిస్తుంది కానీ మస్తు ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే
నా దగ్గర మ్యాక్బుక్ ఎయిర్ M1 వైట్ కలర్ ఉంది అండ్ ఇది మ్యాక్బుక్ ప్రో M5 చిప్సెట్ స్పేస్ బ్లాక్ ఇది స్పేస్ బ్లాక్ స్పేస్ గ్రే ఏదో. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఒక సాంగ్ వస్తుంది చూడండి చేస్తున్నా. సౌండ్ కట్టి రాలేదు, వాళ్ళు మైకిల్ పెట్టుకుంటారు కాబట్టి అనిపిస్తుంది. ఇది ఒక పూయిస్తే యాజ్ యాపిల్ యూజర్గా మనకి సెట్టింగ్స్ అనేది తెలుసు కాబట్టి కెన్ చేసుకోవద్దు అన్ని ఎంటర్ కొడితే అయిపోతాయి. ఏముందా సార్, ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఫైల్స్ అనేది షేర్ చేసుకుంటా. అండ్ ఇంతతో అండ్ మనం ఇక్కడ తీసుకున్నాం ఒక, అయితే నేను ఇప్పుడు తీసుకుంది ఒక ఎయిర్పోడ్స్, ఇది కాంప్లిమెంటరీగా వచ్చింది స్టూడెంట్ ఐడి మీద. అండ్ యాక్షన్ ప్లీజ్ దీని గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. యాక్చువల్ టెక్ పర్సన్స్కి దీని యాక్చువల్ ప్రొడక్టివిటీ ఎట్లుంటుందో తెలుస్తుంది, బిజినెస్ మ్యాన్కి ఇది ఎంత మల్టీ టాస్కింగ్ చేస్తుందో తెలుస్తుంది, ఎడిటింగ్లో ఎంత యూజ్ అవుతుందో తెలుస్తుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అండ్ నా మ్యాక్బుక్ ఎయిర్ M1లో చాలా ఫైల్స్ ఉన్నాయి అండ్ చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ దీనికి ఇంటికి వెళ్ళాక షేర్ చేసుకుందాం. అండ్ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని. ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. జై శ్రీకృష్ణ. లెట్స్ గో.